హాయ్ అండి. ఓం నమ శివాయ. నేను మీ భాగ్యలక్ష్మిని. ఈరోజు మీకు నేను స్వీట్ షాప్ స్టైల్లో కోవాతో గులాబ్ జాములు చూపిస్తా. ఇప్పుడు ఇది కోవా, అరకిలో కోవా ఉంది. అరకిలో కోవాకు ఒక 100 గ్రాములు మైదా, ఒక 50 గ్రామ్ కానీ 100 గ్రాములు కానీ మిల్క్ పౌడరు. ఇది మైదాని కొద్దిగా వాటర్ వేసుకొని మిల్క్ పౌడర్ లేకపోతే 100 గ్రాములు వేయాలి. ఇది మిల్క్ పౌడర్ ఉంటే మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. 50 గ్రామ్స్ వేసినాయి. ఇప్పుడు 100 గ్రాముల కోవాకి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. కోవా, హాఫ్ కేజీ కోవా, 50 గ్రాము మైదా, ఒక 2 చిన్న ప్యాకెట్లు మిల్క్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. చూడండి, ఇట్లా ఉండాలి. ఇది బాగా మెత్తగా ఉంటే ఒక్కొక్కసారి కోవా బాగా రావు. ఇప్పుడు ఇంకా కొద్దిగా పౌడర్ పట్టింది నాకు, మైదా వేసి కలిపిన. ఇప్పుడు దీన్ని ఇప్పుడు రౌండ్ బాల్స్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు. దీన్ని ఇప్పుడు ఇట్లా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇట్లా బాల్స్లా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టి అరకిలో కోవాకు 3 కిలోలు చక్కెర, 3 కిలోలు చక్కెర, ఈ గ్లాస్తో 3 గ్లాసులు చక్కెర అయింది. 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అందాక ఇట్లా మరిగింది కదా, ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. కరిగిన తర్వాత కొద్దిగా మనకు చేయి జారుగా ఇట్లా ఉంటుంది. చేయి జారుగా అయిన తర్వాత స్టవ్ తీసేసుకొని ఇప్పుడు అటుపక్క ఆయిల్ పెట్టిన. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత గోలించుకోవాలి. చూపిస్తా. కొద్దిగా యాలకుల పొడిని వేసేస్తున్నా. తీసేస్తున్నా. స్టవ్ తీసేస్తున్నా. ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇది ఆయిల్ కాగిందా చూసుకోవాలి. ఇట్లా కాగలేదు, ఇంకొంచెం కాగాలి. ఇట్లా చిన్న మంట మీద నిదానంగా ఇట్లా కాగనియాలి. ఒకటొకటి వేసుకొని ఇట్లా వేసుకొని వీటిని మెల్లగా ఇట్లా కదిలించాలి. కొంచెం కాగిన తర్వాత ఇట్లా వేసి కొంచెం ఇట్లా కదిలించుకుంటే ఇట్లా కదిలిపోతాయి. మొత్తం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ఉడికితేనే బాగుంటుంది. గట్టిగా అయిపోతుంది లేకపోతే, ఉడకకపోతే లోపల వరకు. ఇప్పుడు ఇవి గొల్లి ఇట్లా ముట్టుకొని చూస్తే ఇట్లా మెత్తగా ఉంటాయి. ఇట్లా వేడి తీసుకొని సిరప్లు వేసేయాలి.
టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. చూడండి ఇట్లా వస్తాయి. నానిన తర్వాత ఇట్లా ఉంటాయి, బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు కానీ మీరు కానీ తినాలనిపించినప్పుడు చేసుకొని తినండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.